అశోక్ గారి యొక్క పట్ల వారికి బాగా ఆదరణ ఉన్నది. మరి ప్రభుత్వము వాగ్దానం చేసిన తర్వాత కూడా ఎగ్జామ్స్ సరిగ్గా నిర్వహించట్లేదు. అదేవిధంగా ఉద్యోగాల ప్రకటన సరిగ్గా జరగట్లేదు. పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ మీద ఆక్రోషంతో ఆ ఒక ఆవేదనతో విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు పాడైపోతుంది. కాబట్టి నిరాహార దీక్షకు ఒక స్టెప్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడే పోలీసులు కూడా వారిని సైదాబాద్లో ఉన్నట్టు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఐసీయూలో ఉన్నాడు. కండిషను కొన్ని కిటోలైన్ ఇవన్నీ కూడా కొద్దిగా డ్యామేజ్ అవుతున్న విషయం చెప్పారు. మరి ఓవరాల్ ఫ్లూయిడ్ తీసుకుంటేనే మరి సేఫ్టీ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఏ దూరంలో ఉన్నప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి. ఇటువంటి ఒక విద్యార్థులకు వారు ఆశ్వాసన ఇవ్వాలి. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పాలి. అదేవిధంగా వారు ఏ యూత్ డిక్లరేషన్ అయితే చేశారో ఉద్యోగాలు నియామకాల్లో మాత్రం తప్పకుండా ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. లక్షలాది మంది యువకులు ఈరోజు వేలాది ఒక ఉద్యోగాల కోసము పలకాపడ కాసి ఈరోజు అశోక్ నగర్ లైబ్రరీలో వాళ్ళు చదువుతుంటూ పక్కన ఉన్నటువంటి గదులు తీసుకొని 5 రూపాయలు భోజనం చేస్తూ ఈరోజు వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మరి అటువంటి విద్యార్థుల కోసం ఈరోజు అశోక్ ఈ యొక్క చర్య తీసుకోవడం జరిగింది. అశోక్ గారి పట్ల మాకు సింపతి ఉన్నది. మరి వారు ఈరోజు వారి భార్యను కలిశాను, డాక్టర్స్ని కలిశాను. వారి పరిస్థితి కొద్ది రోజు రోజు క్షీణిస్తున్నది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా ఏదైనా ఒక ప్రకటిస్తే అతను ఈ యొక్క ఉద్యమాన్ని ఈ యొక్క నిరాహార దీక్ష విరమించుకునే అవకాశాలు ఉన్నాయి. లేకుంటే నేను కంటిన్యూ చేస్తా అని మాత్రం ఆయన చెప్తున్నాడు. డాక్టర్స్ ఎంత బలవంతం చేసినా కూడా లేదు, ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైనా స్టేట్మెంట్ వస్తేనే నేను విరమించుకుంటానని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ విద్యార్థులకు, యువతకు, అదేవిధంగా ఇటువంటి యొక్క ఉద్యమకారులకు బీజేపీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పి తెలియజేస్తాను. 10 రోజులు కూడా ప్రభుత్వం నుంచి ఎవరు కూడా కనీసం పరామర్శ కూడా చేయలేదు. ఒక్కడ కూడా రాలేదు. తర్వాత వారు ఒక స్టేట్మెంట్ కనీసం మేము జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము, అది చేస్తాము కూడా ఇంతవరకు పెట్టలేదు. తర్వాత ఎప్పుడు మిగతా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఎన్ని ఉద్యోగాలు ఫిలప్ చేశారు గతంలో, దీని మీద కూడా ప్రభుత్వం వైట్ పేపర్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది.